ఫ్రెండ్స్ 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో బ్యాంక్స్‌లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి రీసెంట్‌గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో సెలెక్ట్ అయినట్లయితే మనకి స్టార్టింగ్‌లోనే 30,000కి పైగా శాలరీ వస్తుంది. అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఏపీ, తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ నుంచి జనవరి 8వ తారీఖు 2026 అనమాట. టైం చాలా తక్కువ ఉంది. వీడియో అయిపోయిన వెంటనే కిందన డిస్క్రిప్షన్లోనే అప్లై లింక్స్ ఇచ్చాను. అక్కడి నుండి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోని అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో కూడా వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి 30th December 2025 రిలీజ్ అయింది. అంటే 2 days అయిందనమాట రిలీజ్ అయ్యి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంచి మనకి జనవరి 8వ తారీఖు. ఇంకా డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. దీనికి February 1st అనమాట ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దీనికి ప్రిపేర్ అవ్వాలి. సో ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి 10th క్లాస్ పాస్ అవ్వాలన్నమాట. అది 1/12/2025 నాటికి పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఇంకో ఎగ్జామ్షన్ అయితే పెట్టారు. అదేంటంటే డిగ్రీ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు కారు. డిగ్రీ కంటిన్యూ చేస్తున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కానీ వన్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి లేదనమాట. సో కాంపిటీషన్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు 10th క్లాస్ క్వాలిఫై అయ్యి ఉండి ఫ్రెషర్స్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఏజ్ విషయానికి వస్తే మనకి 18 years నుండి 20 years బిలో ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ డేట్ కూడా మనకి 1/12/2005, 1/12/2007 మధ్య బోర్న్ అయినటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 2 years ఉంది కాబట్టి. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి SC ST క్యాండిడేట్స్కి అయితే 5 years పాటు ఇచ్చారనమాట. సో ఈ 5 years అంటే మనకి 25 years ఏజ్ ఉండేవారు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అంతేకాకుండా ప్రీవియస్గా మనకి ఫెడరల్ బ్యాంక్ ఆఫీస్లోని టెంపరీ ఆఫీస్ అసిస్టెంట్గా కానీ, బ్యాంక్ మ్యాన్గా కానీ, డ్రైవర్గా కానీ, కేర్ టేకర్గా కానీ పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో మనకి శాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకి బేసిక్ పే అనేది 19,500 నుండి మ్యాక్సిమం 37,000 వరకు ఉంటుందన్నమాట. దీంట్లో మనకి అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత మనకి NPS స్కీమ్లోని ఎలిజిబిలిటీ ఉంటుంది, గ్రాడ్యుటీ ఉంటుంది, లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందన్నమాట. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి స్టార్టింగ్లోనే 30,000 వరకు అన్ని అలవెన్సెస్తో కలుపుకొని శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి వన్స్ జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఇది 6 months ఉంటుంది. సో ఈ 6 నెలల పాటు మనకి బ్యాంక్ వర్క్స్ పైన అన్నింటిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి బ్యాంక్ సెక్టార్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా భయపడాల్సిన పని లేదు. మనకి 6 months ట్రైనింగ్, ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మనకి అఫీషియల్గా జాబ్ని పర్మనెంట్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ మనకి జాబ్ లొకేషన్ విషయానికి వస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బి పోస్టెడ్ ఇన్ ఎనీ బ్రాంచెస్ ఆఫీసెస్ ఆఫ్ ద ఫెడరల్ బ్యాంక్ ఆర్ లయబుల్ టు ట్రాన్స్ఫర్ టు ఎనీ బ్రాంచ్. సో వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత ఏ బ్రాంచ్లోనైనా మనకి పోస్టింగ్ ఇవ్వచ్చు. ఆ తర్వాత మనకి రిక్వైర్డ్ బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని వాళ్ళే చెప్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏ స్టేట్స్లో వేకెన్సీస్ అంటే మనకి అస్సాం, ఢిల్లీ, గోవా, గుజరాత్ ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మనకి తెలంగాణ, హైదరాబాద్లోని మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తెలుగు వాళ్ళు అయ్యి ఉంటే. సో మనకి సెలక్షన్ స్టేజెస్ అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే వన్స్ మనం అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసి మనకి అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారనమాట. సో అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మనకి ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఇందులో మనం పాస్ అయినట్లయితే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇందులో క్వాలిఫై అయినట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్లోకి సెలెక్ట్ చేస్తారనమాట. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కోసం మనం federal.bank.in కెరియర్స్లోకి వెళ్ళాలి. సో అది ఎలా అప్లై చేయాలి కూడా మీకు క్లియర్గా నేను ఓపెన్ చేసి మరి చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వన్స్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ అనేది ఆన్లైన్ ద్వారా మనకి పంపిస్తారనమాట. అందులో మనకి యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఈమెయిల్ ఐడి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ మనకి 23rd January లోపు మనకి పంపిస్తారు. ఓకే, ఈ మన అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే మనం సెలెక్ట్ అయినట్టే ఆల్మోస్ట్. సో ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే జాబ్ అనేది వస్తుంది. తర్వాత సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి SC ST క్యాండిడేట్స్కి అయితే 100 rupees ఫీజు ఉంది. మిగిలిన అందరూ జనరల్ అండ్ OBC వీళ్ళందరికీ కూడా 500 rupees ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఫీజు కూడా మనం పే చేసి అప్లికేషన్లోని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్‌లోనే మనకి సిలబస్ ఏముంటుందనేది చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి 15 క్వెషన్స్ ఉంటాయి. 15 మార్క్స్. తర్వాత ఇంగ్లీష్‌కి సంబంధించి 15 క్వెషన్స్ 15 మార్క్స్. లాజికల్ రీజనింగ్‌కి 15 క్వెషన్స్ 15 మార్క్స్. మ్యాథమెటిక్స్‌కి 15 క్వెషన్స్ 15 మార్క్స్. టోటల్‌గా 60 క్వెషన్స్ ఉంటాయి. 60 మార్క్స్ ఉంటాయన్నమాట. సో ఈ 4 సెక్షన్స్‌ని మనం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లయితే కంపల్సరీగా జాబ్ కొట్టొచ్చు. సో ఇందులో నెగెటివ్ మార్కింగ్ కూడా లేదు. సో మనం ఏవైనా మనకి రాని క్వెషన్స్ ఉంటే అంచనాగా కూడా పెట్టి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో ఎగ్జామినేషన్ అనేది మనకి టోటల్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. బ్యాంకింగ్‌కి సంబంధించింది కాబట్టి. సో మనం అప్లికేషన్ చేసేటప్పుడు మన దగ్గర పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ సర్టిఫికేట్, తర్వాత ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా మార్క్ లిస్ట్ సర్టిఫికేట్స్ అవసరమైతే, తర్వాత మనకి గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్ ఇది అవసరం లేదు. యాక్చువల్‌గా మనం డిగ్రీ పాస్ అయినట్లయితే మట్టుకు మనం ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇది కూడా మనం సబ్మిట్ చేయాల్సిన పని లేదు, ఉండదు కాబట్టి. తర్వాత వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉండొచ్చు. మనకి పాన్ కార్డ్ ఒకటి ఉండాలి. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ట్రైనింగ్ అండర్ బై ద క్యాండిడేట్ మినిమం 1 మంత్ డ్యూరేషన్. సో మీరు ఎక్కడైనా సరే 1 మంత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద ట్రైనింగ్ ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కాబట్టి, బ్యాంక్లో కాబట్టి మనకి కంపల్సరీగా కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది రావాలి. తర్వాత డొమిసైల్ సర్టిఫికేట్ అనేది కూడా ఒకటి ఉండాలన్నమాట. ఈ డొమిసైల్ సర్టిఫికేట్ ఏంటి అంటే మనకి నాన్ లోకల్ పీపుల్ అటెంప్ట్ చేయకుండా స్పెసిఫిక్గా ఈ జాబ్ లొకేషన్లో బ్రాంచ్ లొకేషన్ 20 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. సో నాన్ లోకల్స్కి మనకి ఈ జాబ్ ఇవ్వరు. అందుకే ఈ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి క్యాస్ట్ SC/ST వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి, అఫీషియల్ వెబ్సైట్లోకి రావచ్చు. సో మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఇక్కడ కెరియర్స్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రీసెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ ఆఫీసర్ సేల్స్ అండ్ క్లయింట్ ఎక్విజిషన్ అనేది ఒకటి క్లోజ్ అయిపోయి ఉన్నది. సో మనకి ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఇదనమాట. సో ఎనీవేర్ ఇన్ ఇండియా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. సో ఫ్రెషర్స్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు. సో వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మన నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే మనం అప్లై చేసుకోవాలనుకుంటే సో అప్లై పైన క్లిక్ చేసినట్లయితే మనకి కన్ఫర్మ్ అని వస్తుంది. అవి కన్ఫర్మ్ కొట్టినట్లయితే మనకి ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టి సెండ్ ఓటీపీ చేసినట్లయితే మనకు ఒక ఓటీపీ వస్తుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మనకు ఒక యూజర్ నేము, లాగిన్ ఐడి వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత మనం మరలా అప్లై బటన్పై క్లిక్ చేస్తే మనకి లాగిన్ వస్తుంది. సో అందులో మనం లాగిన్ అయిపోయిన తర్వాత మనకి యొక్క డీటెయిల్స్ మొత్తం ఇందాక చెప్పాను కదా, సర్టిఫికేట్స్ అన్నీ, వాటి స్కాన్ కాపీస్, తర్వాత మీ యొక్క బయోడేటా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో వన్స్ మీకు సబ్మిట్ అయిన తర్వాత January 23కి మనకి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి. సో తర్వాత మనకి ఎక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది February 1st ఉంటుందన్నమాట. సో చాలా తక్కువ పీరియడ్లోనే మనకి జాబ్ సెలెక్షన్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ ఏమీ లేదు. సో అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఒకవేళ ఇది మీకు ఉపయోగపడకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి వాళ్ళు ఏమైనా జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. లేకపోతే మీ వాట్సాప్ స్టేటస్లోని పెట్టుకోండి. అందరికీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ వీడియోస్ వర్త్ అనిపించినట్లయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.